కుందూర్ని మండలంలో పలు ప్రాంతాల్లో కళ్యాణదుర్గం ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపిలేపల్లి, జానంపల్లి, ఎర్రగుంట, ఆలంపురం తదితర ప్రాంతాల్లో రోడ్ షో చేశారు. అమిలినేనికి పార్టీ నేతలు, మహిళలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. కూటమి అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఫిల్టర్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన త్రాగునీరును అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరిస్తానని సురేంద్రబాబు భరోసా ఇచ్చారు. గ్రామానికి రావడం జరిగింది. ఎరుగుండు గ్రామంలో ప్రజలు, యువకులు, ముఖ్యంగా యువకులు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళకి ఈ ప్రభుత్వంపై విసుకొచ్చింది. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీకి ఓటేద్దామా, 13వ తారీఖు ఎప్పుడు వెహికల్లతో ఎదుర్కొంటున్న రోజులు దగ్గరతో వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో 4వ తారీఖులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఎందుకంటే ఈ పేమెంట్తో ఆయన ఏదైతే ఉందో ఆయన మేనిఫెస్టో మీద కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇది కూడా ఒక క్లారిటీ ఇవ్వకుండా ఏదో కొనసాగిస్తాను స్థాయిలో ఉన్నాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అయితే చెప్పాడు, నేను ఏదైతే పెన్షన్తో 4,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి చేస్తాను, అలాగే ఇంట్లో చదువుకునే వాళ్ళు ఉంటే 5 ఎకరాలు ఆయన పెట్టాడు. 10 ఎకరాలు కూడా నేను ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా అలాగే నిరుద్యోగులు కూడా ప్రతి రైతు కూడా 20,000 ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు. చాలా స్కీమ్స్ చెప్పాడు. మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్ సౌకర్యం కావచ్చు, లేకపోతే 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, లేకపోతే 1,500 ఏదైతే ఉందో వాళ్ళకు కావచ్చు, ముఖ్యంగా బీసీ కులస్తులకు ఏదైతే ఉందో 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకు కూడా కంప్లీట్ ఒక స్కీమ్ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనం నా అంచనా అయితే నిండుదాకా ఉంటుంది.